తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు. ఉద్యమకారుని అంటాడు, బీసీల ముద్దుబిడ్డ అంటాడు, ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వ్యక్తి అంటాడు. మరి ఈరోజు బీజేపీ కండువ కప్పుకున్న తర్వాత మరి ఎక్కడ పోయింది మీ ప్రజాస్వామ్యం? ఒక రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిట్టదొరని సంబోధించడం నీకెంతవరకు సమంజసమని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో కేసీఆర్ నిన్ను అర్ధాంతరంగా పార్టీ నుంచి మెడలు పట్టి నూకినప్పుడు తురుంకాన్ గుర్తురాలు రానికు ఇవాళ కేసీఆర్ మళ్ళీ నీకు తురుంకాన్ అయిందా? గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలు ప్రజాపాలన కోసం మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి మీరు ఉచిత హామీలు ఇచ్చారని చెప్పి, మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని చెప్పి, ఏదైతే గత పాలకులు పట్టిన గతి మీకే పడుతుందని చెప్పి శాపనార్థులు పెడుతున్నటువంటి ఈటల రాజేందర్ గారు గతంలో గౌరవ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి రుణమాఫీ చేయనప్పుడు ఎక్కడ పోయింది? ఇలా మా ముఖ్యమంత్రి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. 100 రోజుల్లోనే 90% ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఈ విధంగా మాట్లాడితే ఇలా బీసీలంతా కూడా తలదించుకునేటట్టు చేస్తున్నావు. గతంలో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రగల్భాలు పలికి మళ్ళీ దొరగడిల నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ కండువ కప్పుకొని బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం నుండి ఎన్నో రాష్ట్రాల ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇలా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎన్ని ఇబ్బందులు పెట్టింది దేశం చూస్తలేరా? ఇలా మేం ఫోన్ ట్యాపింగ్ చేసామంటున్నారు. మరి గతంలో కేసీఆర్తో దోస్తాం చేసినప్పుడు మీ పార్టీ మంత్రుల ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ చేసి మీ ఎమ్మెల్యే మీద మీకే నమ్మకం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇలా కనీసం ఒక సిఐ స్థాయి వ్యక్తికి డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చి ప్రతిపక్షాల ఫోన్లను అధికారం ఉన్న మీ ఎమ్మెల్యేలను ఫోన్ ట్యాపింగ్ చేసింది బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం 2 కాదా? ఇవాళ ఒక్కొక్కటి నిజాలు బయట పెడితే మీరు మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? గౌరవ ముఖ్యమంత్రి 100 రోజుల్లో ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలను 5 అమలు చేసి 90% ఇచ్చినటువంటి అమలు చేసి గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలను వాటిని అమలు చేసుకుంటూ మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలను అమలు చేస్తుంటే మీరు ప్రజల నుంచి వచ్చినటువంటి ఆదరణ ఓర్వలేక రేపు మల్కాజ్గిరిలో బీజేపీ టీఆర్ఎస్ పొత్తుతోటి గెలవాలని చెప్పి చీకటి ఒప్పందాలు చేసుకొని కేసీఆర్ను మచ్చిక చేసుకుంటే టీఆర్ఎస్ అక్కడ డమ్మీ అభ్యర్థి పెడితే నేను మల్కాజ్గిరిలో గెలవాలని చూస్తున్నారు. గతంలో మల్కాజ్గిరిలో భారీ మెజార్టీ తోటి రేవంత్ రెడ్డిని గెలిపిస్తే ఇవాళ అక్కడ మా కార్యకర్తను పెట్టినా మల్కాజ్గిరి భారీ మెజార్టీతో గెలవబోతుంది. మీ గెలుపు కోసం మీ బీజేపీ టీఆర్ఎస్ చీకటి ఒప్పందాల కోసం ఇవాళ మళ్ళీ కేసీఆర్ను పొగడడం నీకు ఎంతవరకు సమంజసమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇవాళ డిమాండ్ చేస్తూ ఉంది. విలువలిచ్చే రాజకీయాలను మర్చిపోయి ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి కేంద్రానికి ఏదో నిధులు ఇస్తారు, డబ్బుల సంచలతో వస్తారని చెప్పి చెప్పడానికి మీకు నోరేలా వచ్చిందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా బీజేపీ కేంద్రంలో అధికారం నుండి ఎన్నో రాష్ట్రాలను పడగొట్టిన చరిత్ర మీది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి 6 నిమిషాలు గెలిచిన మొదటి నుంచి సుమారు 20 గంటలు పనిచేసి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలతో పాటు మేమిచ్చినటువంటి పథకాలను ఒకటొకటి అమలు చేసుకుంటూ ఇలా అప్పుల తెలంగాణను అభివృద్ధి వైపు తీసుకుపోతుంటే ఓర్వలేక మీరు గెలవలేమని తెలిసిపోయి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఈ రకంగా మాట్లాడడం, చౌకబారు ప్రకటనలు, పిట్టాదొర అని చెప్పి సంబోధించడం నీ అవివేకానికే మేము వదిలేస్తాం. కాబట్టి ఇలాంటి ప్రకటనలు బంద్ చేసుకోవాలి. మీ బీజేపీ బీఆర్ఎస్ పొత్తులను తెలంగాణ ప్రజలు గమనించారు. మీకు తెలంగాణలో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ డిపాజిట్ దక్కకుండా తెలంగాణ ప్రజలు ఇలా చిత్తుగా ఓడగొడతారు. మీరు మల్కాజ్గిరిలో గెలవడానికే మళ్ళా కేసీఆర్ను ఇలా తురుంకానంటున్నావు. మరి గతంలో రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఎడిపోయినాయి. గతంలో మీరు నల్లధనం తెస్తున్నటువంటి మాటలు ఎడిపోయినాయి. కేంద్రం ఇచ్చినటువంటి హామీలు తుంగర దొక్కి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు మీరు జమ చేస్తున్న మాట ఎందుకు నిలబెట్టుకోలేదు? ఇవాళ ఒక మద్దతుతో పార్టీగా
ఇలా మతాలను కులాలను అడ్డం పెట్టుకొని మీరు మళ్ళీ ఓట్లు దండుకోవాలని చూస్తుంది తప్ప తెలంగాణ ప్రజలు భారీ మెజార్టీ తోటి ఇలా ప్రజాపాలన ప్రజా నాయకుడిగా రేవంత్ రెడ్డిని ప్రజలు ఎన్నుకున్నారు. మీరు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ దొరపాలనను అంతమొందించి ఇలా తెలంగాణలో ప్రజాపాలన ఇలా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసిన ఘనత తెలంగాణ ప్రజలు. కాబట్టి ఇలాంటి చిల్లర మల్లర ప్రకటన మానుకోవాలి. ఒక బీసీ బిడ్డగా గతంలో బీసీ ముఖ్యమంత్రి అయితే చెప్పుకున్న నువ్వు బీసీల గౌరవం తీసే విధంగా మాట్లాడొద్దని చెప్పి నిన్నను మాట్లాడినటువంటి మాటలను ఉపసంహరించుకోకపోతే మల్కాజ్గిరిలో మీకు డిపాజిట్ దక్కదని చెప్పి ఇలా మేము హెచ్చరిస్తున్నాం. ఈ చౌకబారు ప్రకటన మానుకోవాలి. మీ చీకటి ఒప్పందాలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇప్పటికే 90% ఇచ్చిన హామీలు అమలు చేసినాం. పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తెచ్చినాం. పేదోడికి ఇల్లు కట్టే కార్యక్రమం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం, అతి త్వరలోనే రైతులకు రుణమాఫీ చేసే కార్యక్రమం కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రకటించబోతున్నారు. కాబట్టి ఈ ప్రజల నుంచి వచ్చే ఆదరణను తట్టుకోలేక రేపు మీకు ఎక్కడ డిపాజిట్ దక్కదనే అక్కస్తోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చిల్లర మనుల ప్రకటన చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా చిత్తుగా ఓడించే రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి గౌరవ మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు ఇలాంటి వాక్యాలను వెంబడే ఉపసంహరించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం.